సి ప్రజ్వల్ రేవణ్ణని దేశం దాటించారు, నాకెందుకు బెయిల్ ఇవ్వట్లేదు అంటే వాడు నేరం చేశాడు, నేను నేరం చేశానని ఒప్పుకున్నట్టేనా? అంతే కదా. అంటే అంత పెద్ద నేరం చేసిన ఆయన్ని దేశం దాటించారు, నన్నేమో జైల్లో ఉంచారు, నన్ను కూడా విడుదల చేయండి, నేను కూడా దేశం వదిలి పారిపోతా. మరి ఆయన్ని పంపించినప్పుడు నన్ను కూడా పంపాలి కదా. అంటే ఆయన సెక్స్ హ్యాండల్ నిజమే, నీ లిక్కర్ స్కాము నిజమే, నీ మనీ లాండరింగు నిజమే, అంతే కదా. నువ్వు ఒప్పుకున్నట్టు ఇండైరెక్ట్గా. జైల్లో అనవసరంగా నీకు న్యూస్ పేపర్లు ఇచ్చి తప్పు చేశారు. ఇవన్నీ చదివి మైండ్ అంతా చెడినట్టుంది. సో అసలు విషయానికి వెళ్తే ఈవిడ ఏమనింది మళ్ళీ, ఇప్పుడు యాక్చువల్గా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయకపోతే ఈమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అవును, మార్చి 15న అరెస్ట్ చేశారు కాబట్టి 31వ తారీఖు కూడా ఉంది కదా, మార్చికి 31 ఉంది, ఏప్రిల్ 30. సో మే 15th వరకు ఈవిడకి 14th వరకు పొడిగించారు. 15th వరకు వీళ్ళు కనుక ఛార్జ్ షీట్ అప్లై అంటే పెట్టకపోతే ఈవిడకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనేది వీళ్ళ ఊరట చెందే అవకాశం, అంటే ఊరట పొందుతున్నారు అలా. అంటే మొత్తం బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళంతా కూడా. కానీ దద్దమ్మలకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, ఏప్రిల్ 11న ఈమెను మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అవునా? అంటే నీకు ఈడీ కేసులో ఒకవేళ ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి నీకు ఒకవేళ బెయిల్ వచ్చినా సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ 3 నెలలకి నీకు బెయిల్ రాదు. సిబిఐ వాళ్ళు 3 నెలలకు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయాలి, వాళ్ళకి ఆ టైం ఉంది. సో ఈ 15వ తారీఖు మే 14 వరకు నీ రిమాండ్ పొడిగించారు. 3 నెలలు అడిగావు నాకు బెయిల్ కావాలి. ఎందుకు అడిగావు? నీకు బెయిల్ ఎందుకు ఇవ్వాలంటే నీ రీజన్స్ నువ్వు చెప్పుకో. నీ రీజన్లో నువ్వేం చెప్పకుండా వాడిని పంపించారు మరి నాకెందుకు అని చెప్పేసి, అంటే అదేంటిది గ్రీడ్ ఫ్యాక్టర్, గ్రీడ్ ఇన్నెసెన్షియల్ సిన్నెస్ అంటారు కదా, అతని మీద అతనికో న్యాయం నాకో న్యాయమా అని చెప్పేసి కొట్లాడుతున్నావే తప్పితే నీ గురించి కదా నువ్వు కొట్లాడేది. మొదటి నుంచి కూడా కవిత ఇప్పటి వరకు కూడా జెన్యూన్ రీజన్ చెప్పకపోవడం వల్లే బెయిల్ రావట్లేదు ఆమెకి. నిజంగా ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడేమో మా అబ్బాయి పరీక్షలు రాయలేదు అంటే ఒకరి కోసం నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నావు. తర్వాత ఏమో నేను స్టార్ కంపెయినర్ మా పార్టీకి, అంటే ఒకరి కోసం నేను వెళ్ళాలి. ఇప్పుడు కూడా వాడేవాడికో న్యాయం నాకో న్యాయం, అంతేకాని నీ కోసం నువ్వు బెయిల్ అడిగితే కదా నీకు బెయిల్ వచ్చేది. నీ కోసం నువ్వు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అడగలేకపోతున్నావు అంటే నువ్వు నేరం చేసావని నీకు నువ్వే పరోక్షంగా అంగీకరిస్తున్నావు కాబట్టి అది జరిగింది. ఇప్పటికీ కూడా ఇప్పుడు అందరు నవ్వుకుంటున్నారు, ఏంటి ఇట్లాంటి రీజన్లు పెట్టి బెయిల్ అడుగుతుంది అని. ఏం లేదు, ఒక రీజన్. సరే ఇక లాస్ట్కి నీకు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నట్టుగా మే 14వ తారీఖు వరకు వీళ్ళు రిమాండ్ పొడిగించారు కదా. 15వ తారీఖున నువ్వు పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఏమని చెప్పొచ్చు? 60 రోజులు అయిందని నన్ను అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి నాకు బెయిల్ పొందే హక్కు ఉంది అని నువ్వు పెట్టొచ్చు, ఇస్తారు బెయిల్. అయినా సరే మళ్ళీ నువ్వు తిహార్ జైలుకి వెళ్తావు, ఎందుకంటే నిన్ను మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అంతే, సరిపోయింది. అంటే ఒకసారి బెయిల్ వస్తే మొత్తం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది కలలుగా అంటుంది, కానీ అట్లా జరిగే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు కర్ణాటక సెక్స్ అండ్ స్కాండిల్ ఏదైతే ఉందో దాని నుంచి బాగా వినిపిస్తూ ఉంది. అసలు వేల కొద్ది వీడియోలు బయటకు వచ్చాయని. సో యాక్చువల్గా ఏంటది, నిజంగా జెన్యున్గా అది కేసా లేకపోతే ఏమన్నా వాళ్ళని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ వేల వీడియోలు బయటికి వచ్చాయి అంటున్నారు, కానీ ఎక్కడ ఎవరు వెతికినా ఆ వీడియోలు లేవండి యాక్చువల్గా చెప్పాలి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నట్టు రోజా వీడియోలు అని హడావిడి చేశారు, కానీ ఎక్కడ లేవు, ఇప్పటిదాకా కనపడలా. ఈయన మీద కూడా 2009 ఇంచుమించు 3000కి కొంచెం ఒక అరో తక్కువ వీడియోలు అండి. ఇది దేశంలోనే అతిపెద్ద సెక్స్ హ్యాండిల్ యాక్చువల్గా మాట్లాడుకుంటే. నిజంగా 3000 వీడియో నిజమైతే మాత్రం నిజమైతే. అండ్ ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు ఏంటి, ఇక అంటే ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా సరే ఎవరైనా చూసినా వీళ్ళు అప్పచెప్పాలి. వేరే దేశంలో పోలీసులు కూడా వీళ్ళకి సహకరించారు. ఆయన ఇక్కడ నుంచి జర్మనీ వెళ్ళి జర్మనీ నుంచి ఇంకెక్కడికో వెళ్ళి ఉండొచ్చు, ఆ దేశంలో ఉన్న పోలీసులు కూడా మన వాళ్ళకి సహకరిస్తారు యాక్చువల్గా చెప్పాలి. అసలు విషయం లేదు అంటే ఆయన వెళ్ళి సొంత దేశం ఏర్పాటు చేసుకోవాలి. ఇది మన దేశంలో ఫస్ట్ టైం నిత్యానంద మీద జరిగింది. ఆయన వెళ్ళి వేరే దేశం పెట్టుకున్నాడు కైలాస అని, రావట్లా. పైగా వాళ్ళ ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి కథలు పడుతున్నారు వాళ్ళ లేడీస్ అందరూ, ఒక వేషధారణ డిఫరెంట్ గా.
మరి నిజంగా ఉందో లేదో, నిత్యానందకి ఇంకా బతుకున్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఈయన విషయానికి వెళ్తే, ఆ నిత్యానంద తర్వాత అంత పెద్ద సెక్స్ హ్యాండల్కి గమనిస్తే ఈయనదే లైంగిక వేధింపులు. సో ఒకవేళ ఈయన నిజంగానే చేశాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ వీడియోలు బయటికి వస్తే ఇప్పుడు పోయింది ఈయన గుడ్ విల్ కాదు, 3,000 మంది అమ్మాయిల గుడ్ విల్. వాళ్ళందరూ ఇప్పుడు అదేంటిది చర్చి చేడే పరిస్థితి, వాళ్ళందరూ ముఖాలకు కదా బయటకు వచ్చింది ఈయన తీసుకున్న వీడియోలకి. సో ఇప్పుడు ఇంకా అసలు విషయం నిజంగా వీడియోలే ఉన్నాయి అనుకుందాం, ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. వీడియోలు లేకపోతే కావాలని వీడియోలు 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 అని చెప్పి ఒకరి మీద ఆరోపణ చేయడం. అయితే పోలీసులు మాత్రం అంటే ఏ ఆధారం లేకుండా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయరు. అవును. సో వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, వాళ్ళు కూడా చూసుంటారు. చూస్తేనే అంత పెద్ద ఆదేశం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు దేశం దాటిపోయినా మాకు ఇతను కావాలి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాకు కావాలి అని వీళ్ళు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా చూసే ఉంటారు. అంటే కనీసం డీజీపీ స్థాయిలో అయినా, ఏసీపీ వాళ్ళైనా, ఎవరో ఒకరు, ఎస్ఐసిఐ తీసుకునే నిర్ణయాలు అయితే కావు కదా, పెద్ద స్థాయి పోలీసులే చూసుంటారు. నిజంగా ఆ వీడియోలు వచ్చే ఉంటాయి. అందులో ఆయన మొహాన్ని చూసి వీళ్ళు చెప్పుంటారు. సో ఆయన దాన్ని ఏమంటారు, మార్ఫింగ్ చేశారు అనొచ్చు, లేకపోతే ఇంకేదో వాడారు అనుకోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర ఉంది ఒరిజినల్ పెన్ డ్రైవ్, అన్నిట్లోనే ఒకటే మొహం. అమ్మాయిలు మారుతున్నారు అండ్ వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని